ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్లో కూడా ఆయన శిష్యులము. మరి ఏవిఎన్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ గారు, మరి మిగతా వారందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా డాక్టర్ సోమేశ్వర గారు, రాఘవరెడ్డి గారు, మరి మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ, ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారి గురించి రెండే మాటలు చెప్తానండి. ఎందుకంటే ఆయన చైర్మన్ అయినాక చిన్న పిల్లగాడి నుంచి పెద్ద పిల్లగాళ్ళ వరకు పెద్ద నాయకులు వచ్చినా కూడా ఒకే తీరుగానే పిల్లలు. ముఖ్యంగా ఎవరు వచ్చినా ఫస్ట్ రిఫ్రెష్మెంట్, వాళ్ళ ఊరోళ్ళు కానీ వేరే వాళ్ళు వస్తే మధ్యాహ్నం లంచ్కి వస్తే లంచ్ పంపేవారు. అదేవిధంగా ఒక పెద్ద అచీవ్మెంట్ ఆయన పీరియడ్లో, నా సొంత ఊర్లో ఒక స్టేడియం కట్టుకోవాలని ఎన్ని ఎకరాలకు ఎకరంన్నర ఆయన సొంతం రెడీ ఆయన పట్ట భూమిని ఇచ్చి అక్కడ స్టేడియం నిర్మించాడు. చాలా కష్టపడ్డాడు. ఇక్కడ అక్కడ తెల్లవారికి అక్కడ సాయంత్రం ఇక్కడ చాలా కష్టపడ్డాడు. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ మెన్ తరఫున. నేను డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మరి ఎప్పుడు పోయినా సార్ చక్కగా చిన్నపిల్లలంతా కూడా మాట్లాడి పిల్లలందరికీ ఆశీస్సులు ఇచ్చుకుంటూ, ఏదైనా కావాలంటే కూడా సొంత డబ్బులు పెట్టి టీం పోవాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ, ఎక్కువ ఆయన మేము చూసింది ఏంటంటే స్పాన్సర్ చేసేవాళ్ళు. యూనిఫామ్ పిల్లలకు కిట్ ఉంటుంది కదా, దానికి చేసేవారు. మరి ముఖ్యంగా ఇది కూడా మన క్రికెట్ను కూడా మనం డెవలప్ చేయాలి. ఎందుకంటే సార్ చెప్పింది ఒకటే క్రికెట్. అది హైదరాబాద్లో ఓన్లీ లీగ్స్ తప్ప జిల్లాలో ఎక్కడ అయితే లేవు. అవి కూడా రిజిస్టర్డ్ క్లబ్స్. మామూలుగా రిజిస్ట్రేషన్ క్లబ్లు లేకుంటే ఎక్కడెక్కడో చిన్న గ్రామంలో కూడా క్రికెట్ ఆడుతారు ఇవాళ రేపు. ఎందుకంటే అదొక క్రేజ్ అయిపోయింది. అక్కడ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వారిని పైకి తేవడం సార్ యొక్క ఉద్దేశం. మేము కూడా మీ అంటే ఉంటాం సార్. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, హై స్కూల్, కేజీ టు పీజీ మేము అంతే ఉంటాం. మరియు రమణాచారి గారి సహాయ సహకారాలు, మరి ఏవిఎన్ రెడ్డి గారి సహాయ సహకారాలు ఇవి ఒక అసోసియేషన్ ఉంటాయని కోరుకుంటూ, మిగతా వారందరికీ వచ్చినందుకు నమస్కారం చేసుకుంటూ, పిల్లలకు ఆశీస్సులు చేసుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ మరియు ఈ జెండా మోస్తున్న పెద్దన్నలు మన మాజీ క్రీడాకారుడు, మాజీ శాట్ చైర్మన్ గౌరవనీయులు వెంకటన్న గారికి కృతజ్ఞతలు. మరియు ఖచ్చితంగా బీసీసీఐ నుంచి అప్లికేషన్ తెచ్చే దమ్ముని ఒక్కడికే ఉన్నారు తెలంగాణలో. ఖచ్చితంగా మీ ఎవరు మేము నడుస్తాం. పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారికి, మరియు గౌరవనీయులు ఎమ్మెల్సీ రెడ్డి గారికి, మరియు ఏవిఎన్ రెడ్డి గారికి, తర్వాత రాఘవరెడ్డి అన్నకు, అందరికి కూడా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా. చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చి నేను మైనందుల్లా గోల్డ్ కప్ ఆడిన హైదరాబాద్లో. ఎంత కష్టపడ్డామంటే నిజంగా ఆ రోజు 50% మా టాలెంట్ ఉంటే 50% వెంకటన్న కృషి. మైనందుల్లా గోల్డ్ కప్ నేషనల్ టోర్నమెంట్. అది ఉమ్మడి జిల్లాలకు ఒక వేదిక కావాలా. మా పిల్లలు కూడా తెలంగాణ పిల్లలు మైనందుల్లా లాంటి ఒక టోర్నమెంట్ ఆడాలని ఆ రోజు పట్టుబట్టి హెచ్సిఏ మెడల్ వంచి మైనందుల్లా గోల్డ్ కప్లో ఉమ్మడి జిల్లాల టీమును తయారు చేసింది వెంకటన్న. ఆ రోజు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి కూడా ఆడాం. మేము చాలా అనుభవము, చాలా అనుభవత్మకంగా. అన్నకు ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ జర్నీలో మీరు సక్సెస్ అవుతారు. నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మొదట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినందుకు క్రికెట్ను కొంచెము ఆయనకు టైం ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు క్రికెట్ గురించే మీ తాపత్రయం, క్రికెట్ గురించి ఉన్నారు కాబట్టి మీ అంటే మేము అందరం తెలంగాణ మాజీ క్రీడాకారులు అందరం కూడా ఉంటాం. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేయండి, అందరికి కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులు కానీ పాత్రికేయులు కానీ ఎవరికైనా ఒకటే విన్నపం. దయచేసి నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో ఇట్లే ఆవిష్కరణ జరిగినప్పుడు పార్కేతుల నేను ఒక జాయింట్ సెక్రటరీగా ఉన్నా. అక్కడ అన్న చాలా సపోర్ట్ చేసిండు. శాట్స్ నుంచి గ్రౌండ్స్ ఇచ్చి బాగా సపోర్ట్ చేసిండు. కానీ ఇక్కడ చూడు కొంచెం స్వార్థ రాజకీయాల క్రికెట్ అనేది నడుస్తూ ఉంది. దయచేసి అదల్లా పక్కన పెడదాం. మన తెలంగాణ పిల్లల కొరకు, మన తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్తు కొరకు ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉండాలని గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడుతూ అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. క్రికెట్ అసోసియేషన్ లోగో ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు రమణాచారి సార్ గారికి, మన ఎమ్మెల్సీ గారు ఏవిఎన్ రెడ్డి గారికి, వెంకటేశ్వరన్న గారికి, వేదికపైన పెద్దలందరికీ తెలంగాణ పీటీ అసోసియేషన్ తరఫున నమస్కారం తెలుపుతూ, క్రీడాకారులకు ఆశీస్సులు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ఎస్సీఐ ఒకటే కాకుండా ఈ క్లబ్ కూడా, ఈ అసోసియేషన్ కూడా మనకు ఫామ్ అయితే
మన జిల్లాలలో ఉన్న క్రీడాకారులందరికీ మంచి ఫెసిలిటీస్ వస్తాయి. అందరు పిల్లలు కూడా ఆడతారు. దీనికోసం మా పీటీ అసోసియేషన్ ఖచ్చితంగా అన్నంగా ఉండి ఈ తెలంగాణ జిల్లాల క్రీడా అసోసియేషన్కు సంపూర్ణ మద్దతు తెలుపుతాం.